అందరికీ నమస్తే అండి. దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండడానికి కారణం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంపీలే. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ తరపున 21 మంది ఎంపీలు గెలిచారు. మొత్తం 25 మందికి గాను 21 మంది, టీడీపీలో 16, బీజేపీ 3, జనసేన నుంచి 2 గెలిచారు. సో ఖచ్చితంగా దానికి తగిన ప్రాధాన్యత మన రాష్ట్రానికి ఇవ్వాలి. బీజేపీ వాళ్ళు కూడా ఇస్తున్నారు. ఇప్పుడు మనకి అమరావతికి నిధులు కావాలన్నా, ప్లస్ జాతీయ రహదారులు కావాలన్నా, ప్రాజెక్టులు కావాలన్నా, ఓఆర్ఆర్ కావాలన్నా, ఏం కావాలన్నా కొంత ప్రయారిటీ ఇస్తున్నారు. ఈవెన్ మన రాష్ట్రం పెద్దలు కూడా, అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా మోదీ గారికి అన్ని విషయాల్లో సపోర్ట్గా ఉన్నారు. అయితే ఒక్కసారి మామిడి రైతులకు జరిగిన అన్యాయం విషయంలో మాత్రం మనం మాట్లాడాలండి. కర్ణాటకతో కంపేర్ చేస్తే మనకు అన్యాయం జరిగిన విషయాన్ని చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎందుకు మాట్లాడలేదు? సరే, ఇందులో పవన్ కళ్యాణ్ గారిని కాసేపు పక్కన పెడదాం. చంద్రబాబు గారే మెయిన్ ఇందులో. ఎందుకంటే ఆయన సొంత జిల్లా చిత్తూరులోనే ఎక్కువగా బాధిత రైతులు ఉన్నారు కాబట్టి, నష్టపోతున్న రైతులు ఉన్నారు కాబట్టి. ఇక్కడ మీరు పక్కన ఒకసారి చూడండి. ఇది శివరాజ్ సింగ్ చౌహాన్, సెంట్రల్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ మినిస్టర్. ఆయన హెచ్డి కుమారస్వామి గారికి ఒక లేఖ రాశారు జూన్ 24వ తేదీన. ఆ లేఖ సారాంశం ఏమిటంటే, కైండ్లీ రిఫర్ టు యువర్ లెటర్ డేటెడ్ 24/6/2025 బై విచ్ you have drawn attention to the difficulties being faced by mango farmers due to the market conditions in the state of Karnataka and adjoining states. In this regard, I would like to inform you that under Market Intervention Scheme MIS on mango for the marketing year 2025-26 in the state of Karnataka, the maximum quantity of 250,000 metric tons at the rate of rupees 1616, అంటే 1616 రూపీస్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్. ఇది అర్థమైంది కదా. సో మీ రాష్ట్రంలో మ్యాంగో రైతులకు ధర లేదని మీరు ఇబ్బంది పడుతున్నారని మా దృష్టికి వచ్చింది. కాబట్టి ఎంఐఎస్ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్లో భాగంగా క్వింటాకు 1616 రూపాయలు ఇచ్చి కేంద్రమే నేరుగా ఆ 2.5 లక్షల టన్నుల మామిడిని కొనుగోలు చేస్తుంది, రైతులకు మద్దతు ఇస్తుంది అని చెప్పారు. నిజానికి దేశంలో ఏ పంటకైనా గిట్టుబాటు ధర లేకపోతే, రైతు నష్టపోయే పరిస్థితి ఉంటే ఈ ఎంఐఎస్ ద్వారా కేంద్రం ఆదుకునే అవకాశాలు ఉంటాయి. అది పొగాకు కావచ్చు, కోకో కావచ్చు, ఆయిల్ పామ్ కావచ్చు, లేదా ఈ మామిడి కానీ ఏదైనా సరే. సో కర్ణాటకకి ఎంఐఎస్ ఇస్తున్నప్పుడు మనకెందుకు ఇవ్వకూడదు? కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండడానికి కర్ణాటక ఎంపీల కంటే మన ఎంపీలే కీలకం, మన పాత్రే కీలకం, మనకే ప్రాధాన్యత ఇవ్వాలి. అక్కడ హెచ్డి కుమారస్వామి గారు కేంద్ర మంత్రి అయితే అవ్వచ్చుగాక, బీజేపీలో భాగస్వామి, ఎన్డీఏలో భాగస్వామి అయితే అవ్వచ్చుగాక, కానీ అంతకంటే కీలక భాగస్వామి మనం. సో ఇక్కడ మన రాష్ట్రంలో కూడా దాదాపుగా 3 లక్షల టన్నులకు పైగా మామిడి ఉంది. దానికి రేటు లేదు. ప్రభుత్వం గతంతో పోలిస్తే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అసలు అడిగే అర్హత కూడా లేదని నేను తమ్ముళ్ళు ఎందుకు పెట్టానంటే, లాస్ట్ 5 ఇయర్స్లో 2 సార్లు రేటు బాగా పడిపోయినా వైసీపీ ప్రభుత్వం రూపాయి కూడా రైతులకు ఇవ్వాల, కిలోకి రూపాయి కూడా ఇవ్వలేదు కనీసం. లాస్ట్ 5 ఇయర్స్లో 2 ఇయర్స్ బాగా ఇబ్బందులు పడ్డారు రైతులు, రేట్ లేక ఇబ్బందులు పడ్డారు, రోడ్డు మీద పారబోసుకున్నారు, కంపెనీలన్నీ ధర ఇవ్వలేదు. ఆ టైంలో ప్రభుత్వం స్పందించి డబ్బులు ఇవ్వాల. ఏదో ఇప్పుడు రైతులకు రేటు లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రైతులను పరామర్శించడానికో ఓదార్చడానికో వెళ్ళిపోతున్నారంట, చిత్తూరు బంగారుపాళ్యం వెళ్తున్నారంట. కానీ వాళ్ళకి అర్హత లేదు. వాళ్ళు లాస్ట్ 5 ఇయర్స్ వాళ్ళు చేసింది అన్యాయమే. సో ఇప్పుడు చంద్రబాబు గారు ఒక రకంగా ఇది చంద్రబాబు గారికి అవమానమా లేదా ఆయన అసమర్థత అనేది ఆలోచించుకోవాలి. పక్కనున్న కర్ణాటకకు కేజీకి 16 రూపాయలు 16 పైసలు ఇస్తున్నప్పుడు మనకెందుకు ఆ రేటు ఇవ్వరు? మనకెందుకు కేంద్రం ఎంఐఎస్ ద్వారా ఆదుకోదు? మన రైతుల దగ్గర ఉండిపోయిన మామిడిని ఎందుకు కొనుగోలు చేయరు? సో ఇది ఎంఐఎస్ అనేది దేశంలో అన్ని ప్రాంతాలకు వర్తిస్తుంది, అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది. సో అక్కడ కర్ణాటక రైతులకు ఒక రూలు, మన రైతులకు ఒక రూలు ఉండక్కర్లేదు. అంతో కొంత మనం కీలకమైన భాగస్వామి కాబట్టి మన దగ్గర ఉన్న పంటనే ముందు ఈ ఎంఐఎస్ ఇవ్వాలి, మనల్నే ముందు ఆదుకోవాలి. కుమారస్వామి గారు ఇంకా లెటర్ రాయాల్సి వచ్చింది. మన సీఎం గారు అయితే లెటర్ కూడా రాయక్కర్లా, జస్ట్ ఒక ఫోన్ చేసి అడిగితే చాలు. సెంట్రల్ అగ్రికల్చర్ మినిస్టర్కి ఒక ఫోన్ చేసి, ఇదిగో మా రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది, ఎంఐఎస్ ద్వారా ఆదుకోండి అని అంటే చాలు. కానీ ఎందుకు ఆ ప్రయత్నం చేయట్లేదు? నిన్న కుప్పంలో కూర్చొని 4 రూపాయలు ఇస్తున్నాము అదనంగా అని చెప్తున్నారు. ఎస్,
రూపాయలు ఇస్తే ఇస్తున్నారు కాక ఆ ప్రైవేట్ కంపెనీలు 3 రూపాయలు 4 రూపాయలు కిలోకి ఇస్తుంటే ప్రభుత్వం 4 రూపాయలు ఇస్తుంది కాక. సో ఎంఐఎస్ అనే ఆప్షన్ ఉంది కదా, దాంతో ఆదుకోవచ్చు కదా, సెంట్రల్ నుంచి ఫండ్స్ రాబట్టవచ్చు కదా, సెంట్రల్ సహకారం తీసుకోవచ్చు కదా, అప్పుడు రైతుకి ఇంకా అదనంగా బెనిఫిట్స్ వస్తాయి కదా, రైతు నష్టపోయే పరిస్థితి అసలు ఉండదు కదా. ఇప్పుడు మీరు ఇస్తున్న 4 రూపాయల కారణంగా రైతు కాంప్రమైజ్ అయ్యి అవ్వాల్సి వస్తుంది, బలవంతంగా చేసేదేమీ లేక దిక్కు ముక్కు లేక ఇవ్వాల్సి వస్తుంది. అదే ఆ 16 రూపాయలు 16 పైసలు రైతు కేజీకి వస్తే సంతోషంగా ఇస్తారు, హ్యాపీగా ఇస్తారు. సో దానికి దీనికి చాలా తేడా ఉంది. ఒకసారి ఆలోచించుకొని దీన్ని అమలు చేస్తే బెటర్ అన్నమాట. థ్యాంక్ యూ.